కొత్తగూడెం కార్పొరేషన్లో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మ ఆత్మహత్య యత్నం చేశారు. 54వ డివిజన్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పద్మ పోటీ చేసింది. పాల్వంచ అనుబోస్ కళాశాలలోని కౌంటింగ్ కేంద్రం దగ్గర ఏజెంట్గా పద్మ పనిచేశారు. ఈ క్రమంలోనే ఉద్దేశపూర్వకంగా 100 ఓట్ల కట్టను కాంగ్రెస్ కు వేసి లెక్క పెట్టి ఫలితం ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి. రిటర్నింగ్ అధికారిపై జిల్లా కలెక్టర్కు పద్మ ఫిర్యాదు చేశారు. రీకౌంటింగ్ చేయాలని కోరినా అధికారులు పట్టించుకోలేదు. తీవ్ర మనస్తాపంతో సెల్ఫీ వీడియో ద్వారా ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. అందరికీ నమస్కారం అండి. నేను కొత్తగూడెం కార్పొరేషన్లోని బీఆర్ఎస్ అభ్యర్థిని, 54వ డివిజను. ఈరోజు కౌంటింగ్ జరిగింది అనుబోస్ కాలేజీలో. అక్కడ నేను కనుగొండ సంధ్య ఇద్దరం కలిసి ఏజెంట్గా వెళ్ళాము. అక్కడ ఓట్ల లెక్కింపులో 1000 ఓట్ల ఫస్ట్ రౌండ్ 1000 ఓట్ల లెక్కింపులో నాకు 418 పడ్డాయి. 100 చొప్పున కట్టలు కట్టారు. మిగతా వాళ్ళకి, కాంగ్రెస్ వాళ్ళకి, మిగతా సిపి వాళ్ళకి తక్కువగా 50 ఓట్లు 25 ఓట్లు ఆ లెక్కలో కట్టారు. నేనేమో నా కట్ట 100 కట్టని మిస్యూజ్ చేసి అన్యాయం చేశారు. జేబులో పెట్టి పక్కకు మిస్యూజ్ వేరే వాళ్ళ దాంట్లో కలిపేశారు. జరిగిందని ఏంటి అలా చేశారు ఏంటి అని వాదన పెట్టాను. నా కట్ట ఏం చేశారు తీశారని వాదన చేశాను. గంటన్నర సేపు మిగతా వాళ్ళు వీళ్ళేమో సంతకాలు పెట్టేశారు. నన్ను సంతకం పెట్టమని గొడవ చేశారు. రౌండ్ అయిపోయింది, సంతకం పెట్టని గొడవ చేస్తే నేను సంతకం పెట్టినానని చాలాసేపు వాదన పెట్టాను. అయినా వినిపించుకోకుండా నన్ను బెదిరించి అక్కడ ఉన్న శంకర్ నాయక్ సిబ్బంది, మిగతా 2 3 మొత్తం అక్కడ ఉన్న సిబ్బంది మొత్తము నాకు అన్నీ